పాపికొండల అభయారణ్యంలో ఈ నెల 14 విడిచిపెట్టిన పెద్దపులి అదే ప్రాంతంలో స్వేచ్ఛగా తిరుగుతుంది. దేశంలో తొలిసారిగా శాటిలైట్ ఆధారంగా ఆ పెద్దపులి కదలికలు దానికి కట్టిన ఒక ట్యాగ్ ద్వారా ఫారెస్ట్ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే తడోబా జాతీయ పార్క్ నుంచి వచ్చిన ఆ మగ పెద్దపులి తోడు కోసం వెతుకుతుందని అటవీ అధికారులు భావిస్తున్నారు. అభయారణ్యంలో పెద్దపులి కదలికలపై రాజమండ్రి ప్రధాన అటవీ సంరక్షణాధికారి శ్రీకాంతనాథ్ రెడ్డితో మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లాలో వారం రోజుల పాటు కలకలం రేపిన పెద్ద పులిని అటవీ శాఖ అధికారులు పట్టుకోవటం, దాన్ని విశాఖ జూకి తరలించడం, ఆ తర్వాత పాపికొండల అభయారణ్యంలో వదిలిపెట్టడం, ఇదంతా కూడా ఒక 15 రోజులుగా ఇది నడిచింది. అయితే ఇప్పుడు వదిలిన తర్వాత మళ్ళీ దాన్ని రూట్ మార్చుకుని ప్రజల్లోకి వస్తుంది, మైదాన ప్రాంతంలోకి వస్తుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇదంతా కరెక్ట్ కాదని చెప్పి ఇక్కడ సిసిఎఫ్ శ్రీకాంతనాథ్ రెడ్డి చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ పెద్ద పులి ఏదైతే ఉందో ఇది తడోప ఫారెస్ట్ నుంచి వచ్చింది. అది మగ పులి, ఆడ పులి కోసం తోడు కోసం అది వెతుకులాటలో ఉంది. దానికోసం మేము ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టదలుచుకున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన్ని అడిగి ఆ విషయం ఏంటో తెలుసుకున్నాం. చెప్పండి, ఈ తడోప నుంచి వచ్చిన పెద్ద పులి ఆడపులి కోసం చూస్తుందని చెప్పేసి మీ మాటలో విన్నాం. అది ఏ విధంగా దాని ఆడపులి కోసం అది వెతుకుతున్న సందర్భంలో మీరు ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతున్నారు? మనకు యాక్చువల్గా ఈ టైగర్ క్యాప్చర్ అయిన తర్వాత మనకు 14వ తారీఖు మనం పాపికొండ నేషనల్ పార్క్లో దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన తర్వాత క్షణం నుంచి ఇప్పటి వరకు కూడా దాని మూమెంట్స్ మనము శాటిలైట్ ఇమేజరీ ద్వారా, శాటిలైట్ ఫోన్స్ ద్వారా, రేడియో కాలర్ ద్వారా వీటి ద్వారా మనము దాన్ని తెలుసుకుంటూ దాన్ని ఫాలో అవుతూ దానికి కావాల్సినటువంటి సేఫ్టీ మెజర్స్ మనం తీసుకుంటూ అది ఒకవేళ ఏదైనా ఒక దాని దారిలో భాగంగా ఒకవేళ ఏదైనా దాని దారిలో ఎక్కడైనా ఒక విలేజ్ కానీ ఒక హ్యాబిటేషన్ కానీ ఉంది అని అనుకున్నప్పుడు అక్కడ దానికంటే ముందుగా మన వాళ్ళు అక్కడ వెళ్ళేసేసి ఇక్కడ ఒక పులి సంచారం ఉండవచ్చు, సో మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోండి అని కూడా మన వాళ్ళు వెళ్ళి హెచ్చరిస్తున్నారు. సో ఎక్కడ కూడాను పులి బయటకు వచ్చేసింది, మాకేదో జరుగుతుంది అనేటువంటి ఆందోళన ఎక్కడ అవసరం లేదు. పులి కంప్లీట్గా ఏది దాని మానిటరింగ్, దాని మూవ్మెంట్ అంతా కూడాను డిపార్ట్మెంట్ మానిటరింగ్ ఉంది. దీంట్లో హై లెవెల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళ యొక్క సాంకేతికమైనటువంటి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ పట్ల కానీ, వాళ్ళ యొక్క టెక్నాలజికల్ స్కిల్స్ పట్ల కానీ, డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కేపబిలిటీ పట్ల కానీ మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇప్పటి వరకు కూడాను ఏదైతే జరుగుతూ ఉందో అదంతా కూడా చాలా సక్రమంగా, చాలా సైంటిఫిక్గా జరుగుతూ ఉంది. సో దాని పట్ల ప్రజలకు ఎటువంటి ఆందోళన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే, నిన్న ఒక రంపచోడవరంలో ఒక పెద్ద పులి తిరుగుతున్నట్టుగా ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియో దీనికి సంబంధించింది కాదు, అది వాస్తవం కూడా కాదు. ఈ టైగర్ ఆ ఏరియాలో లేదు. సో మనం వదిలిపెట్టినటువంటి ఎక్స్ప్లోరర్ టైగర్ ఏదైతే ఉందో దాని గురించినటువంటి మూమెంట్ కంప్లీట్గా మా పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. అంటే ఆడపులిని ఒకటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వదలాలని చెప్పేసి అనుకుంటున్నారు. అది ఎక్కడి నుంచి సంప్రదిస్తున్నారు, ఎప్పుడు తీసుకొచ్చి వదిలేపరుస్తుంది? అంటే ఆడపులి కోసమే అది మైదాన ప్రాంతంలోకి దాని టెరిటోరియల్ నిర్ణయించుకోవడంలో బయటకు వస్తుందని చెప్పేసి అభిప్రాయాన్ని మీరు ఎక్కడ చేశారు? మీరు చెప్పినటువంటిది చాలా వాస్తవం అండి. ఇది డిస్పర్సింగ్ మేల్ అంటాము. ఇది యంగ్ జువెనైల్ మేల్. ఇట్ ఈస్ లుకింగ్ ఫర్ ఎ కంపెనీ, ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ అనమాట. సో దీన్ని మనం డిస్పర్సింగ్ మేల్ అంటాము. అది డిస్పర్సల్ బిహేవియర్ అన్నటువంటిది టైగర్స్లో చాలా నార్మల్. ఈ డిస్పర్సల్ బిహేవియర్ పోతే తిరుగుతుంది కాబట్టి దాన్ని ఆ యొక్క డిస్పర్సల్ పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేయాలంటే దానికి ఒక ఫీమేల్ తోడు ఉండాలి. సో ఈ సందర్భంలో మనము మిగతా రాష్ట్రాలతోటి సంప్రదింపులు జరుపుతున్నాము. ఈ సందర్భంగా మన గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా మిగతా రాష్ట్రాలకి లెటర్లు కూడా రాయడం జరిగింది. అక్కడ నుంచి స్పందన కూడా బాగుంది. సో త్వరలో ఇది ఆ ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ద టైగ్రెసెస్ అది కూడా త్వరలో చేపట్టే సక్సెస్ఫుల్గా చేస్తామనేటువంటిది ఒక నమ్మకం మాకుంది. దీనికి మాకు ప్రభుత్వం నుంచి, ఎన్జిఓస్ నుంచి, చాలా వరకు మన మీడియా నుంచి కూడా చాలా వరకు మిత్రులందరూ కూడాను ఎప్పటికప్పటికు చాలా రెస్పాన్సిబుల్గా మాట్లాడుతూ మాకు విషయాలు చెప్తూ చేస్తున్నారు. కాబట్టి మాకైతే 100% నమ్మకం ఉంది. ఇది మనకు స్టేట్ గవర్నమెంట్ ఎఫర్ట్స్ ద్వారా త్వరలో 2 ఫీమేల్ టైగర్స్ మన స్టేట్కి వస్తాయని. అంటే అభయారణ్యం, పాపికొండల అభయారణ్యం ఏర్పడి దాదాపుగా 2 దశాబ్దాలుగా వస్తుంది. దాని గతంలో కొన్ని పులులు ఉండేవి ఇక్కడ, ప్రస్తుతం అయితే ఏమీ కనబట్టలేదు అంటున్నారు. అలాగే చిరుతలకు కూడా అప్పుడప్పుడు మైదాన ప్రాంతంలోకి వస్తున్న పరిస్థితి. అసలు ఏంటండి అభయారణ్యం, పాపికొండల అభయారణ్యం పరిస్థితి ఇప్పుడు ఏంటి? దానికి ఏమైనా ఫండ్స్ ఎప్పుడన్నా వస్తున్నాయా? దాన్ని అభివృద్ధికి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? యాక్చువల్గా ఇప్పటి వరకు మనకు ఈ పోలవరం ప్రాజెక్ట్ రాకమునుపు, పోలవరం ప్రాజెక్ట్ వచ్చి ఇప్పుడు మనకు ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో
ఆ ఇనండేషన్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఇనండేషన్ ఏరియాలో ఉన్నటువంటి హ్యూమన్ హ్యాబిటేషన్స్ అన్నీ కూడాను కొంతవరకు బయట రీహాబిలిటేట్ చేయడం జరిగింది. దానివల్ల ఒక వాస్ట్ స్ట్రెచ్ ఇప్పుడు మనకు అవైలబుల్గా ఉండబోతా ఉంది. సో ఈ వాస్ట్ స్ట్రెచ్ అవైలబుల్లో ఉన్నప్పుడు మనం దాన్ని ఒక కంప్లీట్ ఒక టైగర్ హ్యాబిటాట్గా మనం క్రియేట్ చేయడానికి అవసరం ఉంది, అవకాశం కూడా ఉంది. సో ఈ రెండు కూడా మనకు మేము చాలాసార్లు అనుకున్నాం అనమాట. ఈ మేల్ డిస్పర్సల్ టైగర్ ఏదైతే బయటకు వచ్చిందో ఇది అభయారణ్యాన్ని మళ్ళీ ఒక నిజమైనటువంటి పులుల ఆవాసంగా ఏర్పరచడం కోసం వచ్చిందేమోనని మేము ఇది చాలాసార్లు అనుకున్నాం అనమాట. ఈ అవకాశం ఇచ్చింది మాకని. సో ఇప్పుడు మళ్ళీ మనకు పాపికొండ నేషనల్ పార్క్లో ఈ టైగర్ పాపులేషన్ని పెంచేదానికి ఈ చర్య చాలా దోహదపడుతుందని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు అసలు ఏమీ పులులు లేవండి, ఇప్పుడున్న ఈ తడోపా పులు తప్ప. అట్లా కాదు. అంటే ఇప్పుడు పులులు ఉంటాయి అని చెప్పడానికి మనకి ఎస్టిమేషన్ ఉంటుంది. ఆ ఎస్టిమేషన్లో మనకు తగిలినటువంటి పులిని మనం ఉన్నాయనుకుంటాం. ఏవైతే ఎస్టిమేషన్ ఉంటుందో ఆ ఎస్టిమేషన్లో, ఎందుకంటే ఇది అభయారణ్యం చాలా డీప్గా ఉంటుంది. సో ఆ డీప్ ఏరియాస్లో మనకు ఒక పులి ఉన్నా కూడాను మనకు అంత ఈజీగా అర్థం కాదు. ఎందుకంటే దాన్ని మనం డైరెక్ట్ సైట్ చేస్తే తప్పక చెప్పలేం. మన మొదటిసారి ఇప్పుడు శాటిలైట్ తోటి ఒక పెద్ద పులిని ట్యాగ్ చేసి దాన్ని అబ్జర్వేషన్ చేయటం అనేది ఇంకా ఎక్కడన్నా దేశంలో జరుగుతుందా, మనం ఫస్ట్ టైం చేస్తాం? మనకు సౌత్ ఇండియాలో దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఫుల్లీ సైంటిఫికలీ మానిటర్డ్ క్యాప్చర్ అండ్ ట్రాన్స్లొకేషన్. ఈ మనకు ఈ కాలరింగ్ ఏదైతే మనం చేశామో అది కూడాను శాటిలైట్ ద్వారా, కాబట్టి మనకు ఈ మానిటరింగ్ అన్నటువంటిది చాలా అక్యురేట్గా జరుగుతుంది. ఈ యాక్సెస్ కూడాను చాలా తక్కువ మందికే ఉంటుంది ఇది. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ సైంటిఫిక్ ట్రాన్స్లొకేషన్ అండ్ మానిటరింగ్. సో ఈ మానిటరింగ్లో కూడాను మనకు ఎన్టీసీఏ తరపున రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ తరపున మనకు రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. సో దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ గవర్నమెంట్ అప్రోచ్, ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ గవర్నమెంట్ అప్రోచ్ టువర్డ్స్ మానిటరింగ్. ఇది ఏదైతే రాజమండ్రి సిసిఎఫ్ శ్రీకాంతనాథ్ రెడ్డి చెప్తున్నది, ఏదైతే పాపికొండల అభయారణ్యం ఉందో దాంట్లో పులుల సంచారం అంటే పులుల ఆవాసంగా మార్చడానికి ఇక్కడి నుంచి ఒక కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. అందుకు అవసరమైన ఒక ఆడపులిని కూడా ఇక్కడ తీసుకురావడానికి త్వరలోనే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ అభయారణ్యం ఇప్పటివరకు ఉన్న పరిస్థితుల్లో రానున్న రోజుల్లో మొత్తం పెద్దపులి ఆవాసంగానే మారుతుందని చెప్పేసి నమ్మకం ఉంది. అయితే మొదటిసారి దేశంలోనే శాటిలైట్ ద్వారా పట్టుకున్న పెద్దపులికి ఒక మానిటరింగ్ చేయటం అనేది ఇదే తొలిసారి అని కూడా చెప్తున్నారు. ఇది త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ అంటే పెద్దపులికి మేల్ పెద్దపులికి ఒక ఆడపులిని కనుక జత చేసినట్లయితే ఈ అభయారణ్యం రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.